రాష్ట్రంలో అధికార పార్టీతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారుల్లో ఇంకెవరిపై వేటు పడనుందనే చర్చ పోలీసు ఉన్నత స్థాయి వర్గాల్లో జోరుగా సాగుతోంది. గడిచిన 5 ఏళ్లలో ఏకపక్షంగా వ్యవహరించిన వారెవరు? ఇటీవలి బదిలీల్లో వ్యూహాత్మక అంతర్గత ఒప్పందంతో కీలక పోస్టులు దక్కించుకున్నదెవరు? ప్రతిపక్షాలు ఇంకా ఎవరెవరిపై ఫిర్యాదు చేశాయి? ఎన్నికల కమిషన్ నిఘా చట్రంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశాలపై ఐపీఎస్ వర్గాల్లో ఒకటే చర్చ. జగన్ ప్రభుత్వంలో అరాచకాలకు వంత పాడలేక, చూస్తూ చేతులు ముడుచుకోలేక లూప్ లైన్లో పడిపోయి ఉద్యోగం చేసుకుంటున్న అధికారులు ఇప్పుడు సంతోషిస్తున్నారు. ఉద్యోగం చేయలేక నిస్సహాయత వ్యక్తం చేసినా క్షమించొచ్చు గాని న్యాయాలు చూడకుండా అధికార అక్రమాలకు అంటకాగిన వారిని వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమలో ఓ డీఐజీ, రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఓ ఐజీ, ఇంకో 3 ఎస్పీలతో పాటు అత్యున్నతమైన అదనపు డీజీ ర్యాంకు అధికారిపైన 1-2 రోజుల్లో వేటు పడనుందని భావిస్తున్నారు. మంగళవారం బదిలీ వేటు పడిన గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, సీఐల బదిలీలో అధికార పార్టీ సిఫార్సులకు ఇచ్చిన ప్రాధాన్యం సామర్థ్యానికి ఇవ్వలేదనే అభియోగం ఎదుర్కొన్నారు. ఎస్పీలు సైతం ఆయన్ను లెక్క చేయలేదని, అందుకే పల్నాడులో జరిగిన ప్రధాని సభలో భద్రతా వైఫల్యం కనిపించిందని చెబుతున్నారు. తిరుపతిలో వైసీపీ అక్రమాలపై నమోదైన కేసులు ఎత్తివేసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వామి భక్తి చాటుకున్నారు. ప్రకాశం జిల్లాలోనూ రాజకీయ హత్యలు జరగడంతో ఆయనపై వేటు పడింది. మరోవైపు జాషువా కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడమే కాకుండా చిత్తూరు జిల్లాలో వైసీపీ గెలవడానికి లోపాయికారిగా అనుకూల ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలోనే వైసీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయడం లాంటివి ఆయన స్థాన భ్రంశానికి కారణాలయ్యాయి. అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ కడప నుంచి చూపిన స్వామి భక్తి ఢిల్లీ సీబీఐ పెద్దలనే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇదే విధంగా పనిచేస్తున్న మరికొందరిపైన వేటు పడొచ్చనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఉత్తరాంధ్రలో ఒక ఎస్పీ, అక్కడి వైసీపీ నేతలు అడగడం ఆలస్యం, ప్రత్యర్థులపై కేసుల నమోదు, పోలీసుల బదిలీలు చేసేస్తారనే పేరుంది. ఉభయ గోదావరి జిల్లాలోనూ మరో ఎస్పీపై ఇవే ఆరోపణలున్నాయి. రాయలసీమలో సీఎం జగన్ కు బాగా పట్టున్న జిల్లాకు చెందిన ఎస్పీ తీరుపైన విమర్శలున్నాయి. మరో జిల్లా ఎస్పీని ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పిలిపించి ఆయన పరిధిలో జరిగిన రాజకీయ హత్యపై అక్షింతలు వేసి పంపారు. రాయలసీమలో పోస్టింగ్ కోసం ఒక డీఐజీ అధికార పార్టీతో చేసుకున్న ఒప్పందం ఐపీఎస్ వర్గాల్లో తాజాగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తానంటూ ఆయన పోస్టింగ్ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఆ డీఐజీ తీరు, నిర్ణయాలపై ఈసీ ఆరా తీస్తోంది. 1-2 రోజుల్లో ఆయన సహా 6 అధికారులపై వేటు వేయవచ్చని విశ్వసనీయ సమాచారం. మరో అదనపు డీజీ స్థాయి అధికారి వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఇటీవల విశాఖ పోర్టుకు డ్రగ్స్ వచ్చిన సమాచారంతో సీబీఐ రంగంలోకి దిగినప్పుడు వారి పనికి ఆటంకం కలిగించడం, తాము శాంపిల్స్ తీస్తామంటూ కొందరు అధికారులతో కలిసి పోర్టుకు వెళ్లడమే ఇప్పుడు ఆయన కొంప ముంచినుందని అంటున్నారు. ఆయన బదిలీని ఆపడం అధికార పార్టీ నేతల వల్ల కాదని పోలీస్ వర్గాలు అంటున్నాయి. రాజధాని ప్రాంతాల్లో ఐజీ ర్యాంకు అధికారిని తప్పించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గత ఎన్నికల్లో రాయలసీమలో ఆయన చూపించిన పనితనం, స్థానిక సంస్థల్లో ఆ అధికారి వ్యవహరించిన విధానం, తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా నిష్పక్షపాతంగా పనిచేసే అధికారులను ఆయన అదుపు చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ అధికారిని ఎన్నికల షెడ్యూల్ కు ముందే ఈసీ మందలించింది. దీంతో ఆయన బదిలీ తప్పదని, ఆ విషయం ఆయనకు తెలిసిపోయిందని అంటున్నారు. మరోవైపు బదిలీ వేటుపడిన పాలరాజు స్థానంలో గుంటూరు రేంజ్ ఐజీగా ఎవరొస్తారోనని ఐపీఎస్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.